Recording. Okay. Om Agnimile Purohitam Yajjascha Deva Mrityujam Hotaram Ratnadatamam Om Shanti Shanti Shanti. సంస్కృతం తీయండి అమ్మా, సంస్కృతం చదువుదాం. సంస్కృతమా? ఓకే. ఇక్కడ ఇది సంస్కృతంలో భావార్థ భాష్యం కాకుండా ఓకే చదవండి. భావార్థం చదివానా? అదే చదవండి. పదార్థం చదువుతారా? పదార్థం అంటే అది తెలుగులో ఉంది. అదే ఇదే సంస్కృతం చదువుదాం. చదవండి. భావార్థం. ఓ భావార్థః అత్ర శ్లేషాలంకారేణ ఉభయార్థగ్రహణం అస్తి బోధ్యం. ఇతో అగ్రే యత్ర యత్ర మంత్రభూమికాయాం ఉపదిశ్యత ఇది క్రియాపదం ప్రయుజ్యతే అస్య సర్వత్ర కర్త ఈశ్వర ఏవ బోధ్యః కుతః వేదానాం తేనైవ ఉక్తత్వాత్. పితృవత్ కృపాయమాన ఈశ్వరః సర్వవిద్యాప్రాప్తయే సర్వజీవహితార్థం వేదోపదేశం చకార. యథా పితా అధ్యాపకో వా స్వపుత్రం శిష్యం చ ప్రతిత్వమేవం వదైవం కురు సత్యం వద పితరం ఆచార్యం చ సేవస్త్వా అనృతం మా కుర్విత్యుపదిశతి తథైవ అత్ర బోధ్యం. వేదశ్చ సర్వజీవ కళ్యాణార్థం ఆవిర్భూతః ఏవ అర్థో అత్ర ఉత్తమ పురుష ప్రయోగః వేదోపదేశస్య పరోపకారార్థత్వాత్. అగ్నిశబ్దేన పరమార్థ వ్యవహార విద్య సిద్ధయే పరమేశ్వర భౌతికౌ ద్వావర్ణౌ గృహ్యేతే. పురా ఆర్యైర్ యా అశ్వవిద్యా నామ్న శీఘ్రగమనహేతు శిల్పవిద్యా సంపాదిత ఇతి శ్రూయతే. సంపాదితే సంపాదిత ఇతి అంటున్నారా? ఆ సంపాదితి సంపాదితి ఇది శ్రూయతే. స అగ్నివిద్యావాసీత్ పరమేశ్వరస్య స్వయం ప్రకాశకత్వ సర్వ ప్రకాశకత్వాభ్యాం అనంత జ్ఞానత్వాత్ భౌతికస్య రూప దాహ ప్రకాశ వేగచ్ఛేదనాది గుణత్వా శిల్ప విద్యాయాం ముఖ్య హేతుత్వాశ్చ ప్రథమం గ్రహణం కృతమస్తి వేదితవ్యం. ఓం. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ సంపాదితేతి అన్నప్పుడు ఏదొస్తుంది? సంపాదితేతి, సంపాదిత సంపాదిత ఇది సంపాదితేతి. ఆ ఈ ఏ అవుతుంది కదా, నేను అదే చదివినా. అదే చదివినరా? ఓకే, అదే కరెక్ట్, మీరే కరెక్ట్. సంపాదితేతి, సంపాదిత ఇతి ఏతి. ఓకే. సో ఇప్పుడు మనము 10 ధాతువులు చూస్తున్నాము. ఏంటి? రిగతౌ, పిగతౌ, తర్వాత ధిధారణే, ఇంకా క్షి, క్షి గతి, క్షి 4 ధాతువులు. క్షికి ఏమొచ్చింది? గతి నివృత్తినా కాదు, గతి ఒకటి, ఇంకోటి ఏంటిది? నివృత్తేనా? స్థాధాతువు అంటే ఏంటి? ఉండడం కదా. అవును, దానిలాగానే గతి నివాసగత్యోహో. నివాసగత్యోహో ఉత్తమం. తర్వాత గు పురుషోత్సర్గే, తర్వాత ధు గతి స్థైర్యయోహో. గతి స్థైర్యం, స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. తర్వాత ఇంకా కుంగ్ శబ్దే అంటే ఏంటి? శబ్దం చేయడము,
ఆ, గట్టిగా అరవడం, మాట్లాడడం. గట్టిగా అరవడం, మాట్లాడడం అలాంటిది. ఇంకా ఇంకేమున్నాయి? నువ్వు నువ్వు నూస్తవనే స్తవనే. నువ్వు స్తవనే అంటే స్తవనే, నువ్వు స్తవనే. ఉమ్, స్తవనే అంటే ఏంటి? స్తుతించడం, స్తుతించడం. స్తుతించడం. అవునా? ధూ భూ విధూనని. విధూనని, భూ విధూనని. పంపించడం వణకడం. కంపించడం, వెనకడం. తర్వాత షూ షూ ప్రేరణి, షూ ప్రేరణి. ప్రేరేపించడం. ప్రేరేపించడం. ఉత్తమం. సో ఈ 10 ధాతువులు అందరికీ వచ్చేసేయాలి. తర్వాత ఇప్పుడు క్షి వరకు నివాస గత్యోహో అంతవరకు మనం చూసుకున్నాం. అన్నిటికీ ఇకారాంత ధాతువులలో ఈ ఇకారము ఉండి అచ్చు ఉంటే ఏమొస్తుంది? యంగ్. యంగ్ ఉయంగ్. అంతే. ఇయంగ్ యంగ్, ఒకటి. ఉయంగ్. ఇకారం ఉన్నప్పుడు ఇయంగ్. అవునా? అవునండి, అవునండి. అది ఇది తెలుసుకున్నాం మనము. ఇప్పుడు ఊతో చేస్తున్నాం ధాతువు. ఓకేనా? గు ఓకే. ధృ గు కవిత, ఉమ్, గూజు కు. నిన్న నిన్న ఆ, సత్యవతి గారు ఆ. ఏదో కనపడలేదు అన్నప్పుడు నేను మ్యాగ్నిఫైర్ గ్లాస్ బదులు కళ్ళజోడు అన్నాను. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓ ఓకే ఓకే. మ్యాగ్నిఫైర్ గ్లాస్ పట్టండి అని చెప్పి కింద ఉంటది కదా, అది అవునవును. చెప్పడానికి బదులు నేను కళ్ళజోడాను. సత్యవతి గారు మీకు కూడా సారీ. ఇట్స్ ఓకే. ఏదో స్పీడ్ లో చెప్పేసాను అలా. అదేలే. మీరు మంచిగా గుర్తు పెట్టుకొని దానికి సారీ చెప్తున్నారంటే గ్రేట్ అసలు. ఏంటండి ఏంటండి అదే మేము ఏంటన్నారు మర్చిపోయినాం ఏంటనేది. అయిపోయింది 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 ఆవిడ ఏంటన్నారు వినలేదు. అనంత గారు అనంత గారు ఏంటన్నారు నాకు వినిపించలేదు సరిగా ఆ? నేను మ్యాగ్నిఫైర్ గ్లాస్ అని చెప్పడానికి బదులు కళ్ళజోడు అన్నాను. నేను తెలియకంటది. ఆ, మేము మర్చిపోయాము అవన్నీ గుర్తుండవు. మీరు పెద్దవాళ్ళు, మీరు మర్చిపోతారు కానీ మేము అయ్యో పెద్దవాళ్ళం ఏంటి అది అట్లాంటిది ఏం లేదు. అందరూ అదే. ఓకే చూడండి ఇక్కడ వ్యాకరణంలో పెద్దవాళ్ళు ఉండకూడదు, ఎప్పుడు యంగ్గానే ఉండాలి. అది நம்ம ஊர்ல பழக்கம், இங்கே சொல்லக்கூடாது இல்லையா? அதனால ఓకే. సో ఇప్పుడు గు అంటే పురుష త్యాగే, పురీషోత్ సర్గే, పురీషోత్ సర్గే. ఓకే. మలం విసర్జన అన్నమాట, మల విసర్జన. ఓకే. ఆ, తర్వాత ధ్రు అంటే గతి స్థైర్యయోహో. గతి అంటే చలనము, వెళ్ళడం. గతి అంటే ధైర్యము. స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. కుంగ్ శబ్దే అంటే శబ్దం చేయడము, గట్టిగా అరవడం, గట్టిగా మాట్లాడడం. ను స్తవనే అంటే స్తుతి. స్తవనే స్తుతి. ను స్తవనే స్తుతించడం. విధూననే కంపించడం. విధూననే. షూ ప్రేరేపించడం. ఇక్కడ అన్నిటికీ ఉకారం కనిపిస్తుందండి. ఉకారం కనిపిస్తే ఇప్పుడు ఏం రావాలి? అచ్చు పరంలో ఉంటది. ఏం రావాలి? ఉవంగ్. ఈ కుంగు ఉత్తమం. కుంగు చెప్పలేదు కవిత. కుంగు అంటే చెప్పలేదు. ఓంగాదేశం వస్తుంది, ఓంగాదేశం వస్తుంది అన్నిటి. గట్టిగా మాట్లాడడం. ఓకే. కుంగు చెప్పాం. అది చెప్పలేదు అంటున్నారా? ఓకే. గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడము, శబ్దం చేయడము అలా అన్నమాట. నువ్వు గురించి మళ్ళీ ఒకసారి చెప్పారు అర్థాలన్నీ. నువ్వు అంటే స్తవనే స్తుతించడం. సూచించడమా? విధూననే కంపించడం. షూ ప్రేరణకి ఇంకా ఏమున్నాయి శబ్దాలు చెప్పండి? ధాతు శబ్దాలు ఏమున్నాయి? షూ ప్రేరణే తెలిసినవి. ఒకటి మొదటిది గు, దానికి అర్థం ఏం చెప్పినమ్మా? గూనా మొదటి కుంగు అంటే మల విసర్జన. మల విసర్జన. ఆహాహా. పురీషోత్సర్గే, మల విసర్జన. ఓకే. నమస్తే అండి. ఓం నమస్తే అండి అందరికి. నెక్స్ట్ ఇది గతి స్థైర్యయోహో. ధ్రు అంటే వెళ్ళడం, స్థిరంగా ఉండడం. గతి స్థైర్యయోహో. ఓకేనా? సరే అండి. సో ఇప్పుడు మనకి ఊ కనిపిస్తుంది కదా, తర్వాత అచ్చు కనిపిస్తుంది. ఏం రావాలి ఇక్కడ? ఉవంగ్. ఉవంగ్ రావాలి. ఆదేశం ఏం రావాలి ఇక్కడ? ఊకి ఉవంగ్. వంగ్. ఇక్కడ ఉవంగ్ రావాలి కదా. సో ఇప్పుడు మనకి అవునండి. ఉన్నది ఒకే అక్షరం. ఉన్న ఎన్ని అక్షరాలండి? ఒకటే. ఒకే అక్షరాలు. ఇక్కడ ఆదేశంలో ఎన్ని ఉన్నాయి? అది చిన్నప్పుడు మూడు 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 ఉన్నాయి. మూడు కలిపి ఒకటే పదం అది. అవునా? అవును అవును. అంటే మూడు అంటే ఒకటి కంటే ఎక్కువ అక్షరాలు ఆదేశంలో ఉంటే ఆ స్థానం ఏదైతే ఉందో దాని స్థానం మొత్తానికి ఆక్రమిస్తుంది, ఆదేశంగా వస్తుంది. ఓకే. అవును. అనేకాలు షిత్ సర్వస్య అనే సూత్రం ద్వారా. ఓకే. సో ఇప్పుడు మనకి
ఉవంగ అనే దాంట్లో 3 ఉన్నాయి. ఇక్కడ ఊలో ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటి మొత్తం కంప్లీట్ గా పోయి ఉవంగ వచ్చేస్తుంది. అర్థమైందా? అది పువ్వు అనేది ధాతువు కదా కవిత. ధాతువులో ఉన్నటువంటి ఉకారం చివరిగా, ధాతు మొత్తం కాదు అది. అవును అవును ఉమ్. అవును గూలో అప్పుడు గా ప్లస్ ఓవంగ్. ఉకారానికే కదా మనకి వచ్చింది. అవును అప్పుడు గ ప్లస్ ఓవంగ్. అది ఈ ఈ ఊలకి అని చెప్పుకున్నాం మనం కదా. అవునండి. యంగు ఉవంగ అని అందులో సూత్రంలో ఉంది. అచిష్ణు ధాతు భ్రువాం యోరు వంగు వంగు వంగౌ ఓరి యంగు వంగౌ ఈ ఓరి యు ఓ ఇవో రి అచిస్ను ధాతు ధాతు భ్రువాం యువోరి యంగు వంగౌ యువోరి యంగు వంగౌ యంగు వంగౌ యంగు వంగౌ. యంగు వంగౌ. ఓకేనా? అచిష్ణు ధాతు భ్రువాం ఇవోరి యంగు వంగౌ. ఓకేనా? ఈ సూత్రం ద్వారా మనకి ఇకారానికి ఇయంగు, ఉకారానికి ఉవంగు వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఉవంగులో ఏం మిగిలింది? ఉవ్. ఏం మిగిలింది ఇందులో? ఒక్క నిమిషం అమ్మా. మొదటి పదం ఎలా పలుకుతారు ఇంకొకసారి చెప్పమమ్మా. య హలంతం వ. ఎక్కడ? ఇప్పుడు రెండు యువోరి. పదాలు యువోరి. కలిసినప్పుడు ఓకే. యువోరినా అది యు ఓ హలంతం. ఇవో రి ఇవోరి. ఓకే. యు ఈ పలకాల ఈ కాదు, యు యోరి యకారం యు. ఈ కాదు, యోరి అంటారా. యు ఓ యువో. ఇవో తెలుగులో రాస్తున్నా చూడండి. యోరి. ఈ- అలంతా ఎకారం పలకండి. ఇక్కడ యువోరి. చూడండి యువోరి యువోరి ఉమ్. యువోరి యంగు వంగౌ. యంగు Actually, ఇక్కడ రాశాను. వంగవు. అస్తు. యంగు వంగౌ. యంగు వంగవు. ఓకే. అచిష్ణు ధాతు భ్రువాం ఇవోరి యంగు వంగౌ. ఓకేనా? అస్తు. ఇది తీసేస్తున్నా. ఓకే అండి. సో ఇదండి మనకి ఉవంగు వచ్చింది కదా. ఉవంగులో మనకి ఏం మిగిలింది? ఉవ్వు. గకారము గకారం ఎలా అయ్యిందండి? ఏమైంది దానికి? ఫలంత్యం. హలంత్యం. తర్వాత ఇందులో వాలో ఉన్నటువంటి అకారము ఉచ్చారణార్థం. చరణార్థం. ఓకే. సో మిగిలింది ఏంటి? పువ్వు. ఉవ్వు. సో ఇప్పుడు మన ఫస్ట్ ధాతువు ఏముంది అక్కడ పైన కనిపించే దాంట్లో? గు. గు ఏంటి చెప్పండి, అర్థ సందర్భంతో చెప్తూ చెప్పండి, అప్పుడు అది చేస్తాం. గతౌ. గు గతవు కాదు, కాదు. పురీషోత్సర్గే. పురీషోత్సర్గే. పురీషోత్సర్గే ఏంటది? పురీషోత్సర్గే. ఓకే. మొదటిది ఏంటిది? గు. పురీషోత్ సర్గే అంతేనమ్మా. అవునమ్మా, అంతే, కరెక్ట్. పురీషోత్ సర్గే అంటే ఏంటి? మల విసర్జన చేయడం. అవునండి. ఓకేనా? ఓకే. కరెక్టేనా అది? మల విసర్జన. ఓకే, కరెక్టేనండి. కరెక్ట్. సో ఇప్పుడు గుకి మనకి ఏమొచ్చింది? గు ఊ ఉంది కాబట్టి ఏమైంది? గువ్వ. గువ్వు ఏమైంది? అది గువ్వు. అవునా? గు ప్లస్ షా ప్లస్ ఏం చేస్తున్నాం మనం? లట్లకారం చేస్తున్నాం. అవునా? లట్లకారంలో ఏం చేద్దాం? ఫస్ట్ నుంచి మొత్తం అన్ని ప్రథమ పురుష ఏకవచనం. మొత్తం 3 అయిపోయినాయి మనవి. ఒక్కసారి మళ్ళీ ఒకసారి చేద్దాం. ఇప్పుడు వేరే ధాతువు కూడా తీసుకోవచ్చు మనము, వేరే లకారం తీసుకోవచ్చు, లంగ్ కానీ లోటు కానీ తీసుకోవచ్చు. చూద్దాం, ఇది ఒక్కసారి చేసేసి టకటక. ఓకే. సో ఇప్పుడు గు అనేది ఉందండి. ఓకేనా? ఆ తర్వాత స్టాక్ ఏమైపోయింది? ఆ వచ్చింది. ఒక్కసారి ఎలా వచ్చిందో చెప్పండి.
లసక్కు సకారం అవుతుంది. లషక్కు తద్దితే లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా మనకి అకారము ఇస్సంగా వచ్చి తస్యలోప దర్శనలోప. తర్వాత తిప్పులో ఏమైందండి అకారానికి? తిప్పులో తికారమే మిగులుతుంది. మిగిలింది. పకారంలో హలంత్యం తిప్పు. హలంత్యం అలంత్యం తస్య లోపః దర్శనం లోపః. ఇందులో ఏముంది? గులో ఉకారం. ఉకారం. స. కొంచెం గట్టిగా చెప్పరా? ఆ? గట్టిగా గుర్తులేదా? చెప్పరా? అంటే తిప్పు ఏదో చెప్పారు ఇంద్ర గారు. అచ్చా. తస్యలోపః ఆహా, అదర్శనం అలంత్యం లోపః. తస్య లోపః అదర్శనం లోపః. ఆదర్శనం. లోపం చేసినప్పుడు 3 సూత్రాలు రావాలమ్మా, అవి చెప్తున్నారు. మీరు కూడా బట్టి పట్టండి, వస్తుంది. అలాగే 1 మాది. 3 1 3 3 1 3 9 1 3 60 ఎంత ఉంది? సరే. కనీసం అమ్మా నంబర్ రాకపోయినా సూత్రం అర్థం, సూత్రం చెప్పగలదు చాలు ఫస్ట్. తర్వాత నంబర్స్ సెకండరీ విషయం. అట్లా అట్లా సో ఫస్ట్ దాని అర్థం తెలియాలి. అంతే అర్థం తెలిసినాక సూత్రం, సూత్రం అయిన అంతే. తర్వాత నంబర్. అంతే. ఓకే. సో ఇప్పుడు మనకి ఉకారం కనిపిస్తుంది, అచ్చు కనిపిస్తుంది. ఉకారము అచ్చు, ఇక్కడ ఉకారము అచ్చు. అది దేనికి ఉన్నటువంటి ఉకారము? ఒక ధాతువు నుంచి ధాతువుకి వచ్చిన ఉన్న ఉకారం. ఉకారం. ధాతువుకున్న ఉకారం. ఉకారం. కాబట్టి ధాతువుకు ఉన్నటువంటి ఉకారానికి ఏమైంది? మనకి ఉకారం ఉంటే అచ్చు ఉంటే ఈకో అణచి రావాలి, అని రాదు. కానీ రాదు. ఎందుకు రాదు? అది ఒక ధాతువులు ధాతు. ఉకారం. దాతో ఒక సూత్రము పర్టికులర్ గా ధాతువులు ఇలా ఉన్నప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పింది కదా. స్పెషల్ కాబట్టి సూత్రం. సో అప్పుడేంటి? ఇది బలీయమైందనమాట. అవును. అవునా? పర్టికులర్ గా చెప్పింది బలీయమైంది. ఎందుకు బలీయమైంది అంటే ఇందుకు అన్నమాట. ఆ నంబర్ ఎక్కువ ఉంది, కరెక్టే. ఎక్కువ ఉన్నంత మాత్రాన అట్లా అయింది అయితే మరి అక్కడ కూడా అది అట్లాగే ఉండాలి కదా. త్రిపాదిలో కూడా అలాగే ఉండాలి. అంటే దీన్ని స్పెషల్ సూత్రం అని చెప్పొచ్చునా? స్పెషల్ సూత్రం అంటే దానికి పర్టిక్యులర్ గా చెప్పినటువంటి సూత్రం. ఓకే. ఏ సూత్రం కవిత? అచ్చిష్టు అచ్చిష్ణు అచ్చిష్ణు. ధాతు. ధాతు ధ్రువం. అదా. ఇవోరి యంగు వంగౌ. యువోరి యువంగౌ. యువోరి యంగువంగౌ. ఇయు ఓరి యువోరి యువోరి ఇవోరి ఇవోరి యంగు వంగౌ. అదండి. ఓకేనా? ఉమ్. ఓకే, ఉత్తమం. యా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఊ స్థానంలో ఏం రావాలి? ఉవంగ్. ఉవంగ్ వచ్చినటువంటి సూత్రం ఇది. అవునా? ఏ సూత్రం నంబర్ చెప్పారా? సూత్ర సంఖ్య ఈ 6 4 77 అండి. 6 4 77. కానీ కవిత ఇప్పుడు మనం ఓం తెచ్చేసుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు రెండోసారి అది చెప్తున్నారు? జస్ట్ ఊరికే చెప్పాను. ఇప్పుడు సూత్రం ఇక్కడ చెప్తూ చేస్తున్నాను అనమాట. రూపసిద్ధి. ఓకే. యా. పైన జస్ట్ అలా చెప్పి ఉంచానన్నమాట, ఇక్కడ ఈజీ అవుతుందని. గు ఉవంగులో ఏం మిగిలింది? ఉవ్వు ప్లస్ ఏమంది ఇంకా? ఆ తర్వాత తి ప్లస్ తి. సో ఇప్పుడు మొత్తం కలిపేయండి. ఉవతి. ఉవతి. గకారాన్ని ఏం గాండి చేస్తారు? గాడి పోతుంది. గువతి. గువతి. అన్ని కలిపేయడమే కదా. గువతి రూపం వచ్చి. సో గువతి అంటే ఏంటండి? పురీషోత్సర్గే అంటే మల విసర్జన. అతను మల విసర్జన చేస్తున్నాడు. సహా గుహతి. సహ గుహతి. బాలః గుహతి. బయట నుంచే చెప్పిద్దామండి టమాటో. గుహతి కాదు, గువతి. అవునండి. గువతి. ఓకేనా? సహ గువతి. అదే పాదః గువతి అంటే ఏమ్మా? పాదః గువతి అంటే పాదహన. ఇందాక బాలకః. ఓ బాలకః. బాలః బాలః బాలకః. శిశు గుహతి అనొచ్చు. అందరూ చేస్తారు విసర్జన, ఒక్కడే కాదు. శిశుః. శిశుః సహ సా భవతి భవాన్ అందరూ
ఎవరంటే వాళ్ళు, ఎవరికి చేస్తే వాళ్ళు. ఓకే. శిశుః ఛాత్రః, అమ్మ ఒక మాట, ఎవరు తింటే వాళ్ళు. అంతే. ఎవరు తింటే అలా వాళ్ళు కాదు విసర్జన మూర్తి చేస్తాడు. గారు, ఇది కరెక్ట్. మన వేదాంతం ప్రకారం చెప్పుకుంటే 84 లక్షల జీవరాశులు చేస్తాయి. అవునండి, అంతే. అందుకే అన్ని తింటది కాబట్టి తినేవి అన్ని చేస్తాయి అనమాట. తినడం అంతే అంతే లేకపోతే మల విసర్జన ఉండదు. ఋషులకు మల ఉండదు. విసర్జన ఉండదు, అవును అవును ఎందుకంటే వాళ్ళు ఏం తినరు కాబట్టి. వారు కరెక్ట్ ఉత్త చెప్పిండ్రు. ఉత్త నీళ్ళు తాగినా అనుకో రాదు. అది అదే. ఓకేనా. అది స్టూల్ ఉమ్, స్టూల్ అనమాట, మల విసర్జన. ఉమ్, ఓకే. సో ఇదండి గు పురుషోత్సర్గి అనేది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? గుబతి. ఓకేనా. గుబతి, ధృ ఉమ్. ధ్రువతి. ధ్రువతి, కుంగ్. ఇక్కడ గకారం కనిపిస్తుంది. ఏంటిది ఇది? ధృ. ఆత్మనేపదినా పరస్మైపదినా? ఆత్మనేపది. ఆత్మనేపది. ఏంటది? అనుదాత్తంగిత ఆత్మనేపదం. అనుదాత్తాంగిత పరస్మయ పదమా? ఆత్మనేపదం అండి. అనుదాత్తాంగిత ఆత్మయ పదం. అది అనుదాత్తంగిత ఆత్మనేపదం. సో దానికి గకారం ఎత్తైతే ఏమన్నారు? అది అనుదాత్తము, తర్వాత అది ఆత్మనేపదము అని చెప్పారు. ఓకేనా. అనుదాత్తము ఉన్నా కూడా రెండు సందర్భాలు అక్కడ అనుదాత్తం అయినా కూడా ఆత్మనే పదము కాదు, అనుదాత్త గిత్ అన్నమాట. ఇది అనుదాత్త గిత్ అంటే గిత్, ఇది అనుదాత్తము. ఓహో, ఇందులో గిత్ అనేది ఉన్నటువంటి అనుదాత్తం అనమాట. అయితే ఓకే. గిత్ అనేది అనుదాత్తం కాదు, ఇక్కడ ఉన్నటువంటి స్వరము అనుదాత్తం. ఇప్పుడు ధాతు పాఠంలో అనుదాత్తం అని రాస్తున్నారు, మీ ధాతువులు అనుదాత్తము అని అవునండి. క్లియర్ గా రాస్తున్నారు. అంటే మీకు ఉదాత్తం అనుదాత్తాలు దేనికి వస్తాయండి? స్వరితము, ఉదాత్తం అనుదాత్తం స్వరితం దేనికి వస్తాయి? అచ్చులకు. అచ్చులకి. మరి అచ్చులకు. గిత్ అనుదాత్తం ఏంటిది? కాదు, ఆ స్వరం అనుదాత్తం. ఇందులో ఉన్నటువంటి స్వరం అనుదాత్తం. ఏదో ఒకటి చూద్దాం. ఆ, గిత్తులో ఉన్న ఏదో ఒకటి స్వరం అనుదాత్తం గిత్తులో అన్నమాట. లేదండి, గిత్త అచ్చు కదా, అది హల్లు కదా. హల్లులో స్వరం ఎక్కడ? ఉండదు కదా మరి. ఇప్పుడు గిత్ అవ్వడము, అందులో ఉన్న ఏదైతే ధాతువు ఉందో దాంట్లో ఉన్నటువంటి స్వరం అనేది అనుదాత్త స్వరం. ఓకే. అలాగే. సో గకారం ఎత్తైనటువంటిది, అందులో ఎందులో ధాతువులో ఉన్నటువంటి స్వరము అనుదాత్తము. అప్పుడు అది పద్ధతి ఏంటమ్మా? అర్థమైంది. అనుదాత్తంగిత ఆత్మనేపదాలు. అనుదాత్తంగిత ఆత్మనేపదం, అది ఆత్మనేపద ధాతువు. సో ఇప్పుడు కుంగులం గకారం ఇత్తు సంజ్ఞ. సో కాబట్టి దానికి లోపము. అప్పుడు మిగిలింది కు. ఇప్పుడు కు ఏమైతుంది? కువతే. ఏమైతుంది? కువతే. కువతే. కువతే అంటే ఏంటండి? శబ్దం చేయడము, చాలా అరవడము కదా, గట్టిగా అరవడం. గట్టిగా అరవడము. సో కువతే అంటే గట్టిగా అరుస్తున్నాడు. సహా కువతే, సా కువతే, భవతి కువతే, మాది బాలకః కువతే. మాది ఈ శిశువు కువతి కువతే. ఒకసారి వివరంగా చెప్పరా మళ్ళీ? కవిత, అమ్మ చెప్పండి అనంత్ గారు. ఇప్పుడు కువతి ఒకసారి మళ్ళీ ఒకసారి అమ్మ ఒక్క రిపీట్ నిమిషం చేయరా? చెప్తాం. ఒక్కసారి అనంత్ గారి ప్రశ్న ఏంటో చూసి చెప్తాం. ఇప్పుడు కూలోని మరి అక్కడ మన అకసవర్ణి దీర్ఘ రాదు. అది అంటే మనకి అదే అదో గుణ ఆద్గుణ వస్తుందా? దేనికి? మరి కు ఉంది, ఊ ఉంది. ఎక్కడ ఊ ఉంది? ఒక్కసారి ఇక్కడ అదే ఊ ఉంది. ఊ ఉంటే ఓంగ్ వస్తుంది కదా మరి కవిత. ఊ ఉంటే ఊవంగ వచ్చింది, మళ్ళీ ఇంకా ఊ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటే ఊవంగ ఉంది. కూలో ఒక అదే గకారం పోతే కువతే అన్నారు కదండి. ఓకే ఓకే. స్పెషల్ సూత్రం. అంటే కూకి ఊ వచ్చినప్పుడు అంటే ఒకారు ఉంది కాబట్టి ఊ వచ్చింది కదా, మళ్ళీ అక్కడ ఒకారు చూస్తున్నారు. అదే ప్లస్ ఊ కదా అది. ఓకే. ఆ ఊ ఉండడమే ఊవంగ అయింది. ఓకే అమ్మా చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నా గు పురుషోత్సర్గే ఉంది ఒకటి, ఒక ధాతువు. గు అనే ధాతువుకి ఏమైంది? అక్కడ ఆ ధాతువులో ఏముంది? ఉకారం ఉంది. అవునా? ఉకారానికి ఆదేశం ఏమొచ్చింది? ఉవంగ్. సో ఉవంగ్ అంటే మళ్ళీ మిగిలింది ఏంటి? ఉవంగులో ఉవ్ అనుబంధ లోపం చేసిన తర్వాత, అనుబంధ లోపం అంటే దాంట్లో ఇత్ సంజలు అని చెప్తారనమాట. సో దాంట్లో మిగిలింది ఉవ్. ఉవ్ అనేది మిగిలింది. ఊ ప్లేస్ లో ఏమొచ్చింది మనకి? గూలో ఊ ఉంది కదా, ఆ ఊ ప్లేస్ లో ఉవ్వు వచ్చింది అనమాట. అంటే గు ఏమైంది? గువ్వు. గువ్వు అతి.
గువతి. ఉమ్. కు ఉంటే ఇది కొవ్వొత్తి. కు అంటే ఏమవుతుంది? కువ్వు. కొవ్వొత్తి. జస్ట్ ఇది చెప్పండి, కువ్వు అనే విషయం చెప్పండి మీరు. కు అంటే ఉమ్. కువ్వు. పీ ఉంటే పూ ఉంటే పూ. కు కూడా ఒకారమే కనుక ఉబంగు. అది వచ్చి ఏమవుతుంది మొత్తం? కొవ్వొత్తి. పువ్వు. అమ్మ మొత్తం చెప్పకండి, జస్ట్ భూ వరకే చెప్పండి. పువ్వు. పువ్వు అవుతుంది. ఆ, పువ్వు. తర్వాత ఉమ్. ము ఉంటే మువ్వు. మువ్వు. ము ఉంటే మువ్వు. తర్వాత దు ఉంటే దువ్వు. 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 ఓకే, అర్థమైందా ఇప్పుడు అది? అర్థమైంది. ఓకే, దానికి వాక్షరం కలుపుకుంటూ పోతూనే ఉండాలి. అంతే. అంటే నేను అడిగింది ఇప్పుడు గు ధ్రు, అది దాని కు పక్కన అక్షరం కుంగా ఉమ్, ఆ. ఉమ్. కుంగు. ఉవంగ్ వస్తుంది, అందులో అనుబంధ లోపం పోతే ఊ మిగులుతుంది. ఆహా, ఇది అనుబంధ లోపం అయింది ఈ అక్షరం. గకారం ఇత్త సంజ, గకారం ఇత్త సంజ అనుబంధ లోపంలో అది పోయింది. ఆ, ఆ, ఇప్పుడు అర్థమైందండి. సో ఇప్పుడు నో అడా ఉంది. అడాతో ఉమ్. మొదలైతే ధాతువుకి ఏం చూస్తారు? నువ్వు ముందర. మొదలైతే నకారం వస్తుంది ముందర. ఉమ్, నువ్వు అవుతుంది. నువ్వు అవుతుంది. ఏమైతుంది ఇక్కడ ధాతువు? నువ్వు నువ్వు. నువ్వు అవుతుంది. నువ్వు అవుతుంది. ఉమ్. ఎందుకు? ఉమ్, ధాత్వాదేహే సహ లాగా ఇది నోణః. ఏంటి? ధాతువు ణ నోణః. నకారముతో మొదలైతే నో నః. ఉమ్. నోణః అనే సూత్రం ద్వారా నకారానికి అణకారానికి నకారం వచ్చింది. ఓకేనా? ఆ. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, నువ్వు ఉంది. నువ్వు ఉంటే ఏం కావాలి? నువ్వు. నువ్వు. నువ్వతి. నువ్వతి. ఇది పరస్మైపది కాబట్టి అతి వచ్చింది. అవునా? ఆ. నెక్స్ట్ ధూ. ఇక్కడ నువ్వు ప్లస్ నూతి కదా వస్తుంది. మరి నువ్వు అని ఎలా చెప్తున్నారు అడగండి ఒకసారి. నువ్వతి రావాలి, నువ్వతి రాదు. నువ్వతి. నువ్వతి. అంతే. ధూ. ధువతి. ధూలో ఊ ఉంది కనుక దీర్ఘ ఉకారం. ధువతి. ధువతి. ధువతి అంతే. ఊ ఉన్నా రెండిట్లో ఏది ఉన్నా కూడా ఉవంగే వస్తుంది, దీర్ఘం రాదు. ఊవంగు రాదు, ఉవంగ్ అంతే. ఊబంగ్. సో ఉవ్వు. షు కూడా అంతే. షూకి ధాత్వాదేహే సహ సూత్రం ద్వారా దీనికి సు అయింది. ధాతువు ఏమైపోయింది? ఇది సు. సు అయింది. సో ఇప్పుడు చెప్పండి, సు ఏమైతుంది? సువతి. 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 ఓకేనా? సో ఇప్పుడు తస్. తిప్పు తస్. తస్సులో ఏమైతుంది? గువ్వ అయింది. అది గువ్వు. గువ పెట్టుకోండి ఇప్పుడు. ఓకే, గువ. అవునా? గువ, ధ్రువ, కువ, అణువ, నువ, ధువ, సువ. ఓకేనా? తస్. తస్ ఏమైంది? తహ. తహ. గువతః. ధ్రువతః. చెప్పండి తొందరగా. గువతః, గువతః, ధ్రువతః, గువతః, సువతః, కువతః, ధువతః, సువతః. సువతః. అర్థమైందా అండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? అర్థమైందండి. అర్థాలు కూడా ఒకసారి చెప్పరా? ఇప్పుడు మనము ఏంటిది? అతడు ఏం చేస్తున్నాడు? గు అంటే ఏమన్నాము? మల విసర్జన. మల విసర్జన. వారిద్దరు మల విసర్జన చేస్తున్నారు. తర్వాత ధ్రు అంటే ధారణే, ధరిస్తున్నారు. ధరిస్తున్నారు. వారిద్దరు మంచి అలవాట్లను ధరిస్తున్నారు. ఓకే. తర్వాత నెక్స్ట్ కుంగ్ శబ్దం. గట్టిగా అరుస్తున్నారు. వారిద్దరు గట్టిగా అరుస్తున్నారు, శబ్దం చేస్తున్నారు. ధ్రువ అంటే అది ధ్రువ అంటే ధరించడం కాదమ్మా. ధ్రు ధారణే. శుద్ధిగా ఉండడం అన్నారు కదా. గతి స్థైర్యయోహో. గతి స్థైర్యయోహో. ఓకే, గతి స్థైర్యయోహో. చూడండి అమ్మా, అది అర్థం రావాలి. గతి అంటే ఏంటి? వెళుతున్నాడు. స్థైర్యం అంటే స్థిరంగా ఉండడం. స్థిరంగా ఉన్నాడు. అవునండి. ధూ ఏమన్నా నేను ఇంకా వేరేది ఏదో చెప్పాను. ధారణ అర్థం. అవును, ధారణ అర్థం చెప్పాను, తప్పు చెప్పాను. ధీ అంటే ధారణ. ధీ ధారణే. ధూ ఉంది, ధ్రువ్ ఉంది.
అవునవును, కరెక్టే. ఇంతకుముందు మనకి ద్వితారనే వచ్చింది కదా, కరెక్టే. ఓకేనా అమ్మ, అర్థమైంది అది? సో ఇప్పుడు అర్థమైందండి. కుంగులు చెప్పండి. కుంగు అర్థం ఏంటిది? ఇక్కడ కుంగు ధాతువు ఎట్లా చెప్తారు? ఇది ఏం ధాతువు మళ్ళీ డిసైడ్ చేసుకోండి అదేంటో. గట్టిగా అరవడం. కాదు, కుంగు ధాతు ఆత్మనేపది ఆత్మనేపది ఆత్మనేపది. సో ఇప్పుడు ఏం రావాలి? తిప్పొస్తుందా? తారావాలి. తా వస్తుంది. ఆతాం. ఆతాం రావాలి ఇప్పుడు. ఆతాంకి ఏమొస్తుంది? అయ్యో. ఆతే వస్తుంది. ఉమ్. ఆతం. చెప్పండి. టీబానికి ముందు టీ అంతే. భాగం కువాతే. టీ ఆతే వస్తుంది కదండి. అంతే. కువాతే. భాగానికి ఏం రావాలి? కువాతే. కువతి కువతి కువతే. కువతి కాదు, కువతే. కువతి కాదు కువత. తా రావాలి. ఆతాం. ఆత్మనేపది తా ఆతాం చ. నేనేమేమో చెప్పేస్తాను. కాదండి, ఆత్మనేపది తా కదండి. తా అంతే, ఆతాం తానే చ. తానే. ఇక్కడ చూడండి, ఈ కుంగు శబ్దం ఇక్కడ రాద్దాం చూడండి ఫస్ట్. ఓకే. కు. ఇక్కడ ఏముంటది? తా ఉంటది. కువత. అవునా? టిత ఆత్మనేపదానం టేరే. కువతే. అవును. ఇదేంటి లట్లకారం కదా? కువతే కువతః తహ ఎందుకు? కువతం. కువతే. ఆతాము ఆతే కువేతే అయితే కువేతే ఆతే, అమ్మా, వాతే. ఆతే అయితే కువతే అక్కడ ఆ కువేతే. దగ్గర ఇగి రావాలి. అక్కడ కువాతేనా? నెక్స్ట్. సేవతే సేవైతే సేవంతే కదా కవిత. అట్లా కువేతే రావాలి. కువేతే. కువైతే. ఆత్మనేపదంకి అట్లా ఎందుకు వస్తుంది? అదేనా? అంతేనమ్మా. టిత సేవతే ఆత్మనేపదానాలు సేవైతే వేరే కదా. సేవంతే. కువతే కువైతే కువంతే. మా ముని గారు చెప్పారంటే కరెక్ట్. ఆయన రోజు రూపాయలు చెప్పిస్తారు కదా. కవిత గారు అది ఆతేకు ఆ దగ్గర ఇగి రావాలి. ఆతొంగిత వస్తుందండి. కరెక్ట్. ఇప్పుడు కొంగు ప్లస్ ఆతంలో టీ భాగం చెప్పాలి కదా. నెక్స్ట్. కువంతే. కువంతే అంతే వస్తుంది. కువతే కువైతే. అమ్మా ఇది కువేతే ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం అమ్మా. చెప్తాను ఆ, ఇప్పుడు. చూద్దాం చూద్దాం. ఇప్పుడు కువ అనేది తీసుకుంది, అవునా? కువ ప్లస్ ఆకే, అవునా? ఇక్కడ ఆకి ఏమొచ్చింది? అదంతంగం ఉంటే ఏమైతుంది? అది సార్వధాతుక ప్రత్యయము ఆతో మొదలైతే అచ్చుతో మొదలైతే ఏమన్నాం? ఇయ్యు ఆదేశం. ఇయ్యు ఆదేశం వస్తుంది. ఇక్కడ యకారానికి వల్ ప్రత్యాహారం ఉంది కాబట్టి అది లోపమైంది. ఇక్కడ ఆ ఉంది, ఈ ఉంది. ఆ ఈ ఏమైతుంది? ఆత్మపదాన్ని ఏ అవుతుంది. కువేతే అయిందా? అయింది. అమ్మా, ఇట్లా షార్ట్ కట్ లో పోతే మాకు ఎట్లా అర్థమైతే తల్లి? కానీ మనం కొంగు ఒకటి తర్వాత ద్వితీయ కవిత మనం ఇది కొంగు మొత్తం తర్వాత రూపం ఆతాం చేద్దాం కదా అమ్మా. చెప్పారు. ఇది మొత్తం ఒకసారి రూపం చేద్దాం. మొత్తం రూపం చేస్తే ఒకటి. చేద్దాము. ఫస్ట్ ఈ జిస్ట్ లో కూడా మీకు అర్థం కావాలి. అనంత్ గారు ఏమంటున్నారు చెప్పండి. కొంగు తర్వాత ఆతాం కదా తెస్తాము. ఆతాం ఎందుకండి? తాతాం జా కదా. ఆతాం. టిత ఆత్మనేపదానం వేరే ఆతే అయింది. ఒక్క నిమిషం ఆగండి. ఎలాగైపోతుంది టీతాత్మనే పదం తేరే అవడానికి ముందు ఒక విషయం చెప్పండి. అలాగే అనంత్ గారు వినండి. ఆతాం అందులో టీ భాగం ఏంటి? ఆతాంలో టీ భాగం ఆమ్. ఆము. ఆమ్కంతా ఏం కావాలి? ఆత్ అవ్వాలి. ఏ కారం కావాలి? ఆత్ కాదు, ఏ కావాలి? అయితే ఆమ్ ఆమంతా ఏ పోతే అయిపోవాలి. అలా కాదు. ఆమ్ పోయిన తర్వాత ఆతే మిగులుతుంది కదా. నేను ఆమ్ గురించే మాట్లాడుతున్నా. ఆమ్ పోలేదు, అది టీ భాగం అన్నాం అంతే. పోలేదు, ఎక్కడ పోయింది? అచ్చా, టీ భాగానికి టీతాత్మనే పదం అంటే ఓకే. అంటే ఏంటి? టీ భాగానికి ఏ కారం చేయమన్నారు. ఓకే ఓకే సరే. టీ భాగం అంతా ఏ అయిపోయింది. మిగిలింది ఇప్పుడు ఆత్. ఆత్ ఏ అయిపోయింది. ఏమైపోయింది అది? ఆతే. మునిగారు అర్థమైందా? అందరికి అర్థమైందా? అర్థమైంది. ఆతాం వరకు అర్థమైంది. అంతే అంతే, చెప్పింది అంతే చాలు. ఓకే, ఈ దగ్గర అర్థం కాలేదు. ఇదే ఈ దగ్గర అర్థం చర్చించుకున్నాము. ఇక్కడే చాలు. ఆతాం అనేది మన ప్రత్యయం. ఆ ప్రత్యయానికి ఎందుకు టితాత్మనే పదానం టేరే ఎందుకు చేసుకున్నామంటే మనం చేసేది టితాత్మనే పదానం కాదు కదా, టితాత్మనే పదం కదా. వినండి ఒక్క నిమిషం. లట్లకారం. లట్లకారంలో టకారం ఎత్తు కాబట్టి టిత్ అన్నాము. ఏమన్నాము? దాన్ని టిత్ అన్నాము. టిత ఆత్మనే. టిత అంటే ఏంటిది? టిత్ తర్వాత ఆత్మనే పదం. సో టిత ఆత్మనే పదానాం.
ఓకే, ఉమ్, టితాత్మనే పదానాం. సో టిత అవునమ్మా. ఆత్మనే పదానం, దాన్ని విడిగా రాస్తాం కాబట్టి టిత ఆత్మనే పదానాం టేరే. ఓకే, ఓకే. ఉమ్, సో ఇప్పుడు టిత ఆత్మనే పదానాం టేరే అంటే ఏంటిది? టీ భాగము. ఫస్ట్ టీ అంటే ఏంటో అర్థం కావాలి. టీ అంటే ఏంటిది? అచోంత్యాది టీ. టి, అచోంత్యాది. అచోంత్యాది టీ. టి. అచోంత్యాది అంటే ఇక్కడ ఏమంటున్నాం మనము? అచ్చు అంతము ఆది అంటున్నాము. అంటే ఏంటిది? అచ్చు అంతములో ఉండి, అంతము నుండి మొదలుకొని ఆది అంటున్నాం మళ్ళా. అంటే ఆ అంతము నుండి మొదలుకొని ఉన్న భాగమంతా కూడా టీ. అర్థమైందా? అర్థమైంది. చివరి అంత్య అచ్చు నుండి ఉన్న ఆ, భాగం. అంత్య అచ్చు నుండి ఆది మొదలుకొని, అక్కడి నుంచి మొత్తం మొదలుకొని మొత్తం మిగిలిందంతా భాగం, ఉమ్, మిగిలిన భాగం అంతా అన్నమాట. అర్థమైందా? టీ. ఓకే. దానికి టీ అని పేరు. ఆ టీని ఉమ్, నువ్వు టిత్తులకారం చేస్తే, టిత్తులకారం చేస్తే అంటే ఇక్కడ మనది టిత్తేనా? లట్ అవును. అవును, తిత్తే. లట్ అనేది టిత్. లట్ అనేది టకారం ఎత్తైంది కదా. కాబట్టి టిత్. ఆ టిత్ ఉమ్, ఎప్పుడైతే అయ్యిందో, ఆ టిత్ అంటే ఉమ్, మనం టిత్ లకారం చేస్తున్నప్పుడు, టకారం ఎత్తైనటువంటి లకారం చేస్తున్నప్పుడు దానికి టీ భాగానికి ఏం చేయమన్నారు? ఏకారం టిత్. పెట్టమన్నారు. ఏకారం. ఏకారం పెట్టమన్నారు. ఆ టీ భాగం ఏంటో మనం కనిపెట్టాము. ఏం కనిపెట్టాము? ఆమ్. ఆమ్, ఈ ఆము, ఆమ్కి ఏం కావాలి? ఏ కావాలి. ఇప్పుడు ఈ ఆమ్ ఏ లేదు, కాదు, ఆమ్ లేదు, ఏమైపోయింది? అది ఏ అయిపోయింది. ఏ అయింది, ఏ అయింది. అతే. సో ఇప్పుడు ఆ అత్తు మిగిలింది ఇక్కడ. ఇందులో ఉన్నటువంటి అవును. తాలో ఉన్నటువంటి ఆకారాన్ని పక్కన పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ అత్తు అయ్యింది. ఆత్ ఏ, ఈ రెండు కలిపి అతే. ఆతే. ఆతే. ఆతే, సో ఆతే. ఇప్పుడు మన ప్రత్యయం ఏంటిది? ఆతే. ఆతే. లట్లకారంలో ఆ ప్రత్యయం ఏంటిది? ఆతే. ఓకే, ఆత్మనే పదంలో. ఆత్మనే ఆత్మనే పదంలో, పదం, ఆత్మనే పదం. ఆత్మనే ద్వివచనం. పదంలో ద్వివచనం. ద్వివచనానికి ఆతే. ప్రత్యయం ఏంటిది? ఆతే, ఆతే. సో ఇప్పుడు మళ్ళీ ప్రథమ పురుష ఏకవచనానికి తే. తే ఆతే. ఆతే. ఇది లట్లకారం. అంతే, 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 లాస్ట్ ది. అంతే. ఆ తర్వాత అది ఇంకా అక్కడ వరకు వెళ్ళలే కదా. ఓకే, సో ఇది ఆతే, అంతేనా? ఉమ్, సో ఇప్పుడు ఆతే ప్రత్యయం మనం చేస్తున్నాం, ఉమ్. అది చేస్తున్నాం. సో ఇప్పుడు కువ, కువ వరకు మీకు అర్థమైంది. తర్వాత ఆతే, కువ ఆతే. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈ ఆ అనే దానికి పూర్వం ఏముంది ఇక్కడ? అచ్చుంది. అదంత అంగం ఉంది. అందం. ఓకే. ఏముంది అక్కడ? 1 4 6 10. అదంత అంగం ఉంది. అదంత అంగముకి పూర్వం ఏముంది? ఇది సార్వధాతుక ఏంటది? పరంలో. లింగ ప్రత్యయం. పరంలో సార్వధాతుక. పరమమ్మ, పూర్వం కాదు. పరంలో. సో పరంలో ఏముంటది? సార్వధాతుక. తింగ ప్రత్యయం కదా. తింగ్ గిత్. ప్రత్యయం. గిత్. తింగ్ ప్రత్యయం. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటిది? ఇది గిత్ ప్రత్యయం. ఇది గిత్తేనా? అవును, సార్వధాతుక అవును. ప్రత్యయం. ఇప్పుడు అపిత్తు లేదు కదా. ఇప్పుడు సార్వధాతుకం అన్నాము. సార్వధాతుకం అది ఎలాంటిది? అపిత్. ఆపిత్. అపిత్ కాబట్టి ఏమైంది? గిత్ అయింది. గిత్తువత్ అవుతుంది. సో సార్వధాతుక గిత్తు ప్రత్యయానికి ఏమన్నారు అక్కడ? ఏం అదంతంగములో. చేయమన్నారు? ఆత్. ఆ స్థానములో, ఆ స్థానంలో ఏం రావాలన్నారు? ఇయ్య్. ఇయ్యి. ఆతోంగితః. ఏంటి సూత్రం ఏంటి? ఆతోంగిత. ఆతోంగితః. ఆతోంగితః. ఇక్కడ ఆత్, ఆత్ స్థానములో ఇయ్యి పెట్టుకోమన్నారు. ఓకే, మరి ఇయ్యి రావాలి అని చెప్పేసి ఇక్కడ మనకి గితహాల సూత్రంలో లేదు కదా. ఏం చూస్తాం? ఎక్కడ అనుబంధంలో